వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం వారి కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హిందూ ముస్లిం మత పెద్దలు నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ బద్వేల్ పట్టణం మత సామరస్యానికి నిలయం. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే ఎల్లప్పుడూ కొనసాగించాలని కోరారు. ఇటీవల కడపలో జరిగిన సంఘటనల దృష్ట్యా ముందస్తుగా జాగ్రత్తగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా అందరూ సహకరించాలని మత పెద్దలకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ సీఏ రామకృష్ణ, బద్వేల్ తహసీల్దార్ పీర్ మున్ని, గోపవరం తహసీల్దార్ జీవన్ చంద్రశేఖర్, పలు మండలాల తహసీల్దార్లు, సిఐ, ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, హిందూ ముస్లింలు ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ బాగా హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ అందరూ వాడికి లేదు, వీళ్ళకి లేదు. పుడతాము ఇక్కడే చేస్తాము. సంబంధించి హిందూ ముస్లిం ఎంత భాయి ఉంటారో నాకు బాగా తెలుసు. కాకపోతే పరిస్థితులు ఏంటంటే కొన్ని ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని జరిగేటువంటి పరిస్థితులు, మరి నడపనగరంలో జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సార్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కొన్ని పరిస్థితులు అంటే ఒక చిన్న ఎందుకంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అనేది అందరికీ బాగా ఎఫెక్ట్ చూపిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పిల్లలు ఎక్కడంటే ఇన్స్టాగ్రామ్ లేకపోతే భోజనం కూడా మానేసే పరిస్థితి వచ్చేసి పిల్లలు ఊరేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ చూడదు రాకుండా అది అంత అడిక్షన్ అయిపోతూ ఉంది. సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది అది రోజులకి. సో అందులో వచ్చేటువంటి మెసేజెస్, అవన్నీ సందేశాలు అర్థం లేని అంటే నిజాలు నిర్ధారించుకోకుండా పెట్టేటువంటి మెసేజ్ల వల్ల ఉద్రేకాలం లోనైపోయి మరి అది కూడా ఒక కారణం. సో ఏదైనా సరే మనం కొంచెం స్థిరపడి ఆలోచన చేసేటువంటి ఓర్పు ఇది ఉండాలి మనకు. ఎందుకంటే హిందూ ముస్లిం అనేది మనం ఇప్పుడు కాదు, మన తరతరాల్లో వందల సంవత్సరాల నుంచి మన నాయకులతో కలిసిపోయి జీవించేటువంటిది. మన బ్రిటిష్ వాళ్ళకు కూడా ఎదురు నిలబడి పోరాడే సంస్కృతి ఉంది, మనకు చరిత్ర ఉంది. అందరూ కలిసి పోరాడితే మన స్వాతంత్రం వచ్చింది. ఫెస్టివల్ కూడా ఏదో జరిగిపోతున్నారు కదా, హనుమాన్ శుభాకాంక్షలు చెప్పినట్టు. సో వాళ్ళలో కూడా ఒక ముస్లిం ఫెస్టివల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ మంచిది. ఎట్లా పెంచాడు, సో ఏ విధంగా ఎక్కడ కూడా ఉండదు. దాని మానవతంలోనే అనిపించింది. అసలు ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ చాలా ప్రశాంతంగా స్వతంత్రంతో ఉంటే అందరూ కూడా ఆనందపడతారు. చెప్పండి. సో మనం రిసీవింగ్ బట్టి ఉంటుంది. మనం ఏదో కావాలని మనం చేస్తున్నాం మనం భావిస్తే డెఫినెట్గా అది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది చూసుకోకుండా జస్ట్ ఒక్క క్షణం మనము అక్కడ సమయంలో కానీ ఆలోచన కానీ చేస్తే ఏమి ఉంటుంది. అది అక్కడ ఏదైనా ఒక క్షణంలో మనం విసర్జన చేసుకుంటే అదే దేనికైనా దొరికియచ్చు అంతే. సో ఒకటి అదండి హృదయం బాగుండాలి. అది ఏమంటే మరొకసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హ్యాపీ హనుమాన్ జయంతి మనం జనరల్గా ఈ మీటింగ్స్ అనేది పీస్ కమిటీతో మీటింగ్ అనేది జనరల్గా మనం ఎప్పుడు చేస్తున్నాం, రంజాన్ బక్రీద్ టైంలోనూ, తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో సో ఈ సమావేశం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎటువంటి భేదాలు, ఎటువంటి అపోహలు దేనికి కూడా తావలేకుండా మనం ఒకసారి అందరితో కూడా మాట్లాడితే బాగుంటుంది. సో మా కూడా ఈ బద్వేల్లో ముఖ్యంగా సో ఏదో నిన్న కడపలో ఒక దురదృష్టంగా రాసాయడం జరిగింది. సో దానికి మనం కూడా కాకపోతే సో అలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా సో ప్రతి కార్యక్రమాలు ఎవరు విశ్వాసాలు జరుగుతున్నప్పుడు మీరు
చెప్పాను చేతిలో ఇక్కడైతే ప్రజల్లో నేను మనంతా వచ్చేసారి ఇదంతా ఎవరు ఏం లేదు దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అడ్వాన్స్గా. అదే ఈరోజు సార్ మా సహోదరులు ఒక మాట ఏదన్నా మనం ముందులపడి చెప్పిన గొప్ప మనసుతో ఆలోచించే తత్వం మా పెద్ద ప్రజల్లో ఉంది సార్. వాళ్ళు ఒక మాట ముందులపడి చెప్పినా మేము దాన్ని ఆస్వాదించుకొని అడ్జస్ట్ చేసుకుని పోయే తత్వము మాకు నెల్లూరు జిల్లా ప్రాబల్యం దగ్గర ఉంది కాబట్టి సాఫ్ నేచర్ వచ్చింది అనుకుంటాము. అది ఏ విషయంలో అయినా కూడా అంత అన్యోన్యత సార్. ఎంత అంటే నేను ఒక ముస్లిం యువకుడిని 2 years వయసెస్ ఇంట్లో 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకుంటూ సాకుని ఈరోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేయడానికి వాళ్ళు బ్యాక్ పుష్ అయ్యారు. ఇటువంటి ఇది మన సమావేశం అంటే చూడండి మనిషి మానవ